ఏం తెలుస్తుంది? షిట్, ఛార్జింగ్ అయిపోయిందా? రే అర్థం ఒకసారి లేదు. ఏముంది అక్కడ? మొత్తం ఖాళీ అయిపోయింది. స్వచ్ఛ భారత్ నీ నెత్తి మీద నుంచి మొదలెట్టున్నారు. త్వరలో మనకు గ్రౌండ్ కన్ఫర్మ్. అంత లేదులే, అయినా బట్టతలు ఉంటే గొప్పలు అవుతారంటలే. చేతనాయాల బట్టతలు ఉంటే కదరా, పట్టుదల ఉంటే. బోర్ కొడుతుందా? అయితే నేను ఒక మంచి కథ చెప్పనా? ముందు కథ చెప్పు, అది మంచిదా కదా నేను చెప్తా. అయితే లవ్ స్టోరీ చెప్పనా? మనకి తెలియని లవ్ స్టోరీస్ ఏముంటాయా? మంచి దయ్యం కథ చెప్పు. అయితే ఒక దయ్యం కథ చెప్పనా? నేను చెప్తూ ఉంటాను, మీరు ఊహించుకుంటూ ఉండండి. అదొక భయంకరమైన బంగళా. ఇంత చీకటిగా ఉంది, ఎవరు ఉన్నారా లేరా చూద్దాం. హలో ఎవరు ఉన్నారండి? హలో హలో ఎవరు ఉన్నారండి? హలో ఎవరున్నారండి? హలో 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 ఎవరు నువ్వు? నేను ఈ ఊరికి కొత్త. చీకటి పడటం వల్ల దారి కనిపించట్లేదు. కొంచెం ఈ ఊళ్ళో పని ఉంది. నైట్ ఇక్కడ స్పెండ్ చేసేసి మార్నింగ్ వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ భయ్యా. సరే, ఆ రూమ్లోకి వెళ్ళి పడుకో. థ్యాంక్ యూ భయ్యా. ఎందుకన్నా ధ్యాన్ యాక్సిడెంట్ రే మన బంగ్లాకి వచ్చింది ఈ రోజే
పైగా ఈ బంగ్లాలో దెయ్యాలో నేను బయట అందరూ చెప్పుకుంటున్నారు. అరే మనకి ఎలా కొంపలేదురా, ఇందులోనే సెటిల్ అయిపోవచ్చు. అయినా ఈ కాలంలో దెయ్యాలేదురా, ఆ మాట వస్తే మనమే పెద్ద అయ్యాను. మరి అతను ఎందుకన్నా భయపెట్టమన్నావు? అతను భయపెట్టామనుకో బయటకు వెళ్ళి ఈ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని చెప్తాడు కదా, అప్పుడు ఈ బంగ్లాలోకి ఎవరు రారు, మనమే హాయిగా ఉండొచ్చు. భయ్యా భయ్యా వచ్చేస్తాను రా, తిరిగి వచ్చి భయపెట్టరా. భయ్యా 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 ఇక్కడ వాటర్ కావాలి. దయ్యం భయ్యా దయ్యం భయ్యా దయ్యం భయ్యా. అక్కడ ఏమీ లేదు కదా. లేకపోతే భయ్యా దయ్యం భయ్యా దయ్యం భయ్యా దయ్యం భయ్యా. అక్కడ నిజంగానే ఏమీ లేదు. అంటే అందులో వచ్చినోడే దయ్యమా? ఇష్ట బాగుందిరా. కానీ అతను ఎందుకు దయ్యమయ్యాడు? ఆ బంగ్లాను ఆక్రమించుకోవడానికి కొందరు కుట్ర పన్ని అతని ఆ బంగ్లాను చంపేస్తారు. ఆ తరువాత అతని దెయ్యమై వాళ్ళందరినీ చంపి పక్క తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఆ బంగ్లానికి ఎవరైనా అతను చంపకుండా వదలదు. అది బాగుంది. నిజానికి ఇది కథ కాదు, మా ఊరిలో ఇప్పటికీ జరుగుతున్న రియల్ స్టోరీ. నిజమా? అవును, ఆ బంగ్లా మా ఊర్లోనే ఉంది. ఆ బంగ్లాలకి ఎవరైనా తిరిగిరా. చా ఈ కాలంలో తీయాలంటరా? కానీ నిజంగా ఆ బంగ్లాలో దెయ్యం ఉంది. నేను నమ్ము. కావాలంటే మా ఊరికి వచ్చి అడగండి. మీ ఊరు రావడమే కాదు, ఆ బంగ్లాలోకి వెళ్ళి తిరిగి వస్తాం, అందులో దయ్యం లేదని నిరూపిస్తాం. రేపే మనం మీ ఊరు వెళ్తున్నాం.